ఏపీ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అదొక మరపురాని అనుభూతిగా పర్యాటకులకు నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కేరళం రాజధాని తిరువనంతపురంలో జరుగుతున్న దక్షిణ భారతదేశపు ప్రతిష్టాత్మక బిజినెస్ టు కన్స్యూమర్ పర్యాటక వేదిక గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 సదస్సు ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. దేశంలోనే అత్యధికంగా దేశీయ పర్యాటకులు సందర్శించే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నిలవడం గర్వకారణమని ఆయన అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పర్యాటక విధానం 2024-29 గురించి మంత్రి వివరించారు. ఈ విధానం ద్వారా క్యాపిటల్ సబ్సిడీలు, 100% రియంబర్స్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేరళం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిపి జాన్, కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా, కేరళం శాసనసభ్యులు, అధికారులు, పర్యాటక శాఖ స్టేక్ హోల్డర్లు పాల్గొన్నారు.